మస్తు బరువు ఉంది. మా మమ్మీ పంది బరువు ఉన్నట్టుంది. ఏం మాట్లాడుతున్నావురా? చంపేస్తాను కాసిన ఇలా మమ్మీని చూడు ఇప్పుడు మామూలు ఇంటికి. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. ఏంద్రా నేను ఈడ ఉన్నాయండి ఈడ ఎవరు వచ్చిన ఇంట్లో పండుకున్నా ఏంది ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? అరే ఎవరు రా నేను తీసుకొచ్చింది 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 మా మమ్మీ ఇప్పుడు రౌడీ జోన్లో దిగుదాం అనుకుంటుంది. ఎవరా రౌడీ జోన్లో దిగేది? ఏం చేస్తారు? ఏంది మంచం దగ్గర పెట్టేది? తన్నులు తింటారు. నిద్రలో ఉన్నా లేపితే చంపేస్తాం. ఇప్పుడు అదే జరుగుతుంది. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి చంపేని ఎవరు నువ్వు అట్లా అనుకుంటున్నావా? అలా అనుకుంటున్నావా? అయిపోతావు. చిన్ని భాయ్ గారి నాయకత్వం. ఏంది నువ్వేంద్రా పక్క నుంచి దెబ్బలు తిరిగిపోతా పరక దెబ్బలు హే గైస్ వెల్కమ్ టు ఛానల్. గైస్ ఈరోజు వీడియో ఏంటంటే మమ్మీ పడుకుంది కదా, సో మమ్మీని తీసుకొచ్చి ఈ రోడ్ మీద పెట్టి అండ్ మార్నింగ్ టైం రియాక్షన్ అందరు పబ్లిక్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళ రియాక్షన్ చూద్దాం అండ్ మమ్మీ రియాక్షన్ కూడా ఇద్దాం. గైస్ ఈ వీడియో ఫుల్ ఫన్ ఉంటుంది. ప్లీజ్ నచ్చితే మాత్రం షేర్ చేయండి ప్లీజ్ అబ్బా. ఆఫ్టర్ లాంగ్ టైం మంచి కంటెంట్ చేయడానికి మీ ముందుకు వచ్చేసా. సో ఇప్పుడు నుంచి మంచి కంటెంట్ మీకు ఇస్తా అండ్ మీరు మాత్రం నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? లెట్స్ గో. గైస్ ఇప్పుడైతే మమ్మీ పడుకుంది. చలో బయట పెడతాం. బయట పెడదాం. చలో వాళ్ళు ఇస్తలేదు అయ్యా. మస్తు బరువు ఉంది. మా మమ్మీ పంది బరువు ఉన్నట్టుంది. ఏం మాట్లాడుతున్నావురా? పంది బరువు. అమ్మో అస్సలు లేస్తలేదు. చూడండి అక్కడ ఏముందో. ఇట్లా అడ్డం పెడదాం. ఇట్లా పెడదాం. ఇట్లా పెడదాం. ఇట్లా పెడదాం. ట్రాఫిక్ జామ్. మళ్ళీ అందరు జామ్ కావాలి ఇక. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సో గైస్ సక్సెస్ఫుల్గా అయితే రోడ్డు మీద పెట్టేసినాం. సో మార్నింగ్ రియాక్షన్ చూద్దాం గైస్. ఓకేనా? వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. మమ్మీ లేచినప్పుడు రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. గైస్ ఒక ఆంటీ వస్తుంది, చూద్దాం ఆంటీ రియాక్షన్ ఎట్లుంటుంది అనేది. ఇంకొక పర్సన్ వస్తుండు. వాడు కూడా అనుకుంటున్నాము ఏమైంది మా కానీ రోడ్డు మీద పెట్టినాం గైస్. హలో ఏమిటండి? ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? చంపేస్తాను కాసిన ఇలా మమ్మీని చూడు ఇప్పుడు మామూలు ఇంటికి. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. టైం వచ్చేసి మార్నింగ్ 6 అవుతుంది. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఏంద్రా నేను ఈడ ఉన్నాయండి ఈడ ఎవరు వచ్చిన ఇంట్లో పండుకున్నా ఏంది ఎవరికి తెలుసు? ఎవరికి వచ్చిన నేను ఏందా ఎట్లా ఆరంగుతారు అడ్డం పండుకునేది ఏంది? నేను ఇంట్లో పండుకున్నా ఇటు ఈడే ఎవరు తీసుకొచ్చి నేను కాదు. ఇది కనిపిస్తలే బాట కడ్డం అంటున్నావు. చదువు ఇది. ఈ చదువు ఫస్ట్. నిద్రలో ఉన్నా లేపితే చంపేస్తా. నిద్రలో ఉన్నా లేపితే చంపేస్తా. మరి నువ్వు ఎట్లా లేపినావు? వచ్చి రోడ్డు మీద మరి ఏడ పండాలి? ఇంట్లో అరే ఎవరు రా నేను తీసుకొచ్చింది? ఏం తీసుకొచ్చింది నువ్వు ఇడికొచ్చి బండి. నువ్వు ఇడికి బండి ఇంట్లో వండుకున్నా నేను. నీ నిద్ర ఏడ డిస్టర్బ్ అవ్వద్దని చదువు ఒకసారి చదువు. మా అమ్మాయి స్టేట్మెంట్. మా అమ్మాయి నువ్వే నాకు ఈ పేపర్ ఇచ్చినావు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నేను ఎప్పుడు ఇచ్చినా కాదు. నేను ఎప్పుడు ఇచ్చినా నీకు? నన్ను ఎవరన్నా ఇంట్లో పండుకుంటే నాకు తెచ్చి రోడ్డు మీద పెట్టిరండి. నన్ను ఎవరన్నా మీరేందట్లా చెవులు పగలటట్టు
పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఇది రాసినావు అంటున్నావు కానీ ఆరం కొట్టేదేంది నువ్వే రాసినావు ఇది చదువు ఏంది చెప్పు చదువు నిద్రలో ఉన్నా లేపితే చంపేస్తా. మాకు చెప్పు ఒకసారి. నిద్రలో ఉన్నా లేపితే చంపేస్తా ఉందమ్మా. అట్లా రాసి నాకు ఇక్కడ బండ పెట్టింది రోడ్డు మీద పనుకుంటే చాలా ఎక్కువ సీరియస్ వాడికి. నేను ఇంట్లో పండుకున్నా రోడ్డు మీద బండలే ఏం మాట్లాడుతున్నావు మరి ఇది ఇల్లా? ఇది ఇల్లా అంటున్నా. ఇంట్లో ఉన్నా నాకెవరు తీసుకొచ్చి నేను ఇంట్లోనే పండుకున్నా ఎవరు ఇక్కడ తీసుకొచ్చింది ఎవరు ఫస్ట్ నువ్వే ఇగో ఇది ఇచ్చి నా చేతికి ఇది ఇచ్చి పడుకున్నావు. నేను ఎప్పుడు రాసినారా మనం ఇప్పుడు నీకేమైనా మతిపోయిందా? actually గా ఏమైందంటే మా మమ్మీ ఇప్పుడు రౌడీ జోన్లో దిగుదాం అనుకుంటుంది. ఎవరా రౌడీ జోన్లో దిగేది? నైట్ నువ్వు చెప్పింది నేను చెప్తున్నావు. అయితే దాదాగిరి చేద్దాం అనుకుంటుంది ఏరియాలో. నేనా? సో అంతా నా ఇష్టం అనే సాంగ్ ఉందా, సో అట్లా చేద్దాం. నైట్ విన్నది, నైట్ టీవీ పెట్టింది, ఆ సాంగ్ విన్నది. నిజమే అనుకుంటారా ఎవరైనా? ఎందుకు నా పాగాలని చూడగా నైట్ టీవీ పెట్టినప్పుడు ఆ సాంగ్ వచ్చింది, ఇక విన్నది. వీని లెక్క చేయాలరా, ఒక రోజైనా వీని లెక్క బతకాలరా అని చెప్పి ఇది రాసింది. నాకు అయినా కూడా మీరు ఇది పట్టించుకోకుండా మీరు లేపిరంటే ఇక మీరు చూసుకోరు. ఇక మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అలా ఏంది మీరు అట్లా ఆరం కొట్టడమే? నేనమ్మా లేపాలి మరి మీరు వచ్చి చెవుల కాడ ఒకటే గుయ్య గుయ్యానికి ఆరం కొడుతున్నది. బజార్లో ఎవరు పడి నేను ఇంట్లో పడుకున్నా ఎలా చూడాలి తీసుకొచ్చి ఈడ పడబెట్టుకో. కొట్టుకోరి ఫస్ట్. మీరు దేనికైనా ఆరం కొట్టేది ఇట్లా? అమ్మా అమ్మా మరి లేపాలి. అమ్మా మీరు ఏంది రౌడీ ఉత్తిగానే రౌడీ గారు ఇద్దరిని చంపుతానే రౌడీ అయితే ఎవరిని చంపారా ఇద్దరిని? ఎవరు చేస్తున్నారు రౌడీ ఇచ్చా? ఎవరు చేస్తున్నారు మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఇదేం చదువు? నిద్రలో ఉన్నా లేపితే చంపేస్తా అని రాసింది. అలా రాసిన లంచోడికి ఎవరాడు? నువ్వే రాసిన. నేనెప్పుడు రాసినా? సరే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు రోడ్డు మీద పడుకుంది, మరి మీరు వచ్చి మీకు డిస్టర్బ్ అయింది, మరి ఇప్పుడు ఆమె ఏం చేస్తారో ఏం చేస్తారా? ఆడు మనిషి ఏం చేస్తాం? ఏం మంచి చేస్తారు? పడేస్తాం. ఏంది మంచం దగ్గర పెట్టేది? ఆడ పడేస్తాం. తన్నులు తింటారు. బజార్లో బండలే నేను ఇంట్లో నీకు ఆల్రెడీ చెప్పినా మా అమ్మ అంతా నా ఇష్టం. రోడ్డు మీద వేసిండో. ఇది చదువు. మళ్ళీ ఆటో కూడా మీరు ఆరని కొట్టింది కాక ఇంకా ఆగు, ఆగు. serious అది కాదు, అది కాదు, ఆగు, ఆగు. ఆగు, 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 కట్టయితే బదులు ఏంటి? ఒక్క నిమిషం. ఇంట్లో అనుకున్నారా? అన్నా, ఇగో చదువు ఒకసారి. ఇది చదువు. వామ్మో ఇది ఎక్కడ పంచాయతీ మరి మరి నువ్వు వచ్చి కట్ట తీసుకొని వచ్చు. నువ్వు కట్ట చూడు, చదివి మాట్లాడు. ఓరే నాయన ఇది ఎక్కడ పంచాయతీ మనకి. మరి మరి మీకు బతకాలని మరి పో మరి. ఇంకెందుకు చారం అగో, మనుషులకు డిస్టర్బ్ చేసేది? ఆరం చెవుల కాడ పెట్టి కొడుతున్నారు. ఎవరో చంపేది ఏమన్నా అక్కడ తీర్. ఏంది మంచాన్ని కొడుతున్నావు? ఏంది మళ్ళీ నీకు నడు ఇరగొడతానే. కట్టె పట్టుకుని వస్తే ఎవరు భయపడరు. ఆడ మా అమ్మ మినిమం ఇద్దరిని వేసేద్దాం అనుకుంటుంది. మొదటి వాడివి కాకు, చెప్తున్నా, నీ ఇష్టం. ఒకటే చారం కొడుతురు. ఏంది? ఏం కొడుతున్నావు? ఏం కొడుతున్నావురా? ఎందుకు ఆవును పడుకుంటా మరి? నేను ఇంట్లో పడుకున్నా, ఎవరో తీసుకొచ్చిర్రు. నేను నిద్ర లేపిర్రు. మరి ఎందుకు లేపిర్రు? ఫస్ట్ అందరు చదివి అయితే భయం అయింది. ఎవరు తెచ్చి కార్ పెట్టిందో వేసుకొని మంచిగా రావాలి, రోడ్డు మీద. బైక్ వేసుకొని రావాలి, ఎట్ట పోవాలి? ఇంకో గల్లీ తిరిగిపో. జాగిరి అనుకున్నావు అయిందేమన్నా? నాకే జాగిరే. ఇంకో గల్లీకి తిరిగిపో మరి. అసలు నువ్వు అంత అవసరం ఉంటే. అసలు ఇది వీడికి ఎందుకు వచ్చినావు అమ్మా? ఏ లంచోడుకు తీసుకొచ్చిండు? పాత లంచోడుకు. నైట్ రెండు పెగ్గులు వేసింది మా అమ్మ. నైట్ మందు తాగి అంతా నా ఇష్టం మూవీ ఉందిగా, ఆడు బ్రహ్మానందం గాడు ఉంటాడుగా, అది చూసి గాలి మాటలు మాట్లాడకు, తనులు తినకు. ఏంది మా ఇమ ఇట్లా అంటుంది. సర్లేండి, ఎమోషనల్ ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. ఏది మంచం తీసి అవుతలేసేది, ఏంది సరి? ఇజ్జత్ పోతుంది. నువ్వు తీసాడే, నేనే చూస్తున్నా. ఏంది? ఏంది ఎక్కడ చేస్తున్నది? ఏం కాదు. అది కాదు, ఏంది తీసాను? ఏంది చెప్పగా బాబు? మర్యాదగా కాదు, ఆగాగు. పెద్ద మనిషి వస్తుండ్రు, పెద్ద మనిషి మాట్లా ఇట్రా సార్, ఇట్రా సార్. అగో పెద్ద మనిషి వచ్చి పెద్ద మనిషితో మాట్లాడదాం. ఇట్రండి అంకుల్. రోడ్డు మీద మేము పోతుంటే పండుకుంది అంకుల్. ఇలా లేపితే చంపేస్తా అని బోర్డు పెట్టుకొని పండుకుంది. డబ్బులు ఇచ్చి కూర్చోవాలనుకుంటే విక్టోరియా మహల్ ముందు కూర్చో. సిగ్గుందా అసలు? ఎగబడేది ఏంటి మరి? వాళ్ళ ఇంటి ముందర రోడ్డు కాబట్టి ఆమె వేసుకుంది. అంతేగా రోడ్డు మీద వాళ్ళ జాగా కదా అని ఆక్రమించుకుని కావాలి, కబ్జా చేసే ఉంది. ఇది ఎక్కడ మోసం? అది ఎందుకు పని ఎత్తుర్రు? ఏది ఏది వాళ్ళ అయ్యేది అది పని అది వాళ్ళది, ఇది మాది. అది ఎందుకు కబ్జా పెట్టిన వాళ్ళు? ఎవరు ఎవరే బట్టబాజు నలుగురు వచ్చిర్రు. ఇప్పుడు వచ్చి ఏం వచ్చి మంతా ఇరగొట్టిర్రు. నువ్వు ఇటు ఎందుకు పన్నావు? నా ఇంటి మీద పెద్ద మనిషి పంచాయతీ చేస్తాడు. ఆగు, దా ఇట్లా.
పోలీస్ స్టేషన్ బావా ఇట్రా. పోయి పొలిటికల్ పోయి కేసు పెడితే అప్పుడు అర్థమవుతుంది. ఎందుకమ్మా ఆరం కొట్టింది నోట్లా? ఇట్రా, ఇట్రా అమ్మా, ఇట్రా అమ్మా. ఆరం కొడతావు? ఇట్రా, ఇట్రా. నలుగురిని ఏమంటే పెట్టుకొని వచ్చి ఇట్రా. ఇందాక నలుగురు ఆగాగు. మరి లేకుండా ఆగు. చూసినా మా అమ్మ దాదాగిరికి నీ ఇంతమంది నలుగురు ఒక్కళ్ళు నీ చుట్టూ లేరు. ఇది చదువు. నిద్రలో ఉన్నా లేపితే చంపేస్తా. ఇప్పుడు అదే జరుగుతుంది. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి చంపేని ఎవరు నువ్వు అట్లా అనుకుంటున్నావా? అలా అనుకుంటున్నావా? అయిపోతావు. ఇప్పుడు నిలబడరేవాడు. ఏనేను అనేది ఏనేను అనేది ఏమంటావు? మా ఇష్టం. మా ఇంటి ముందు మేము పెట్టుకున్నాం. ఇంట్లో అనుకుంటే మరి ఎవరో చిన్ని భాయ్, చిన్ని భాయ్ గారి నాయకత్వం. ఏంది నువ్వేంద్రా పక్క నుంచి? ఏమైందమ్మా? నువ్వేంది పక్క నుంచి? మనం ఇప్పుడు రౌడీ రౌడీ ఏంది కొడుకుని రౌడీ? నేను ఇది కాదు రౌడీ. చిన్ని నాకు భాయ్ ఇంట్లో కొడుకుని. నుంచి తెచ్చి బయట వేసి లంచ్ వరకు ఎవరు చెప్పు అది ఫస్ట్. ఫస్ట్ ఇది చదువు. ఏ లంచ్ ఎవరు రాసిండు? మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. నువ్వే రాసినావు. నేను రాయలేదు. ఒక 2 బీర్లు తాగినావు. ఎవరు బిల్లు తాగింది? దవడ తిరుగుతుంది కొడుకు అనుకుంటావు కానీ 2 బీర్లు తాగి ఏదో మత్తులో ఎక్కి రాసింది కానీ ఏమనుకోకన్నా జరా ఏదో తాగొచ్చి ఆరళ్ళు కొడుతున్నట్టు. ఏదో మీ బాబు చెప్తుంటే ఆడికి పోతున్నావు. ఏందే మా బాబు చెప్పేది? వాడొక పాలు కాదు, నువ్వు ఒక పాలు. చెప్పు ఏంది పాల్తుగా గెలుతుగా అంటున్నావు? అవును మరి నేను అదులు తీసుకొచ్చి ఎవరికి దిగితే ఎవరు అనక ఏం 10 ఊరుకుంటారా? మంది తీసుకొస్తాను మేము కూడా 10 మంది చేంజ్ చేస్తారు. చేస్తాం. రోడ్డు మీద తీసుకొని నిన్ను తీసుకురా పోయా, తీసుకురా పో. తీసుకురా పో. అది ఫస్ట్ చదివి మాట్లాడు. ఆగో. పెద్ద బోర్డు పెట్టుకోపోయినా పెద్ద రేపు అదే పని చేస్తా. రేపు అదే పని చేస్తా. గోడల మీద రాపిస్తారే. రికార్డ్ చేయి, రికార్డ్ చేయి. అలాగే సార్. రేపు అదే పని చేస్తా. గోడల మీద రాపిస్తారే. భాయ్ చెప్పు భాయ్. భాయ్ భాయ్ చదివి 10 మంది తీసుకొని రా. భాయ్ లేకపోతే 20 మందిని తీసుకొని రా పో. భాయ్ ఇది చదువును భాయ్. చదివి మాట్లాడు ఫస్ట్. ఫస్ట్ చదువు భాయ్. ఇగో ఇది చదువు భాయ్ ఒకసారి. మా భాయ్ అక్కడ ఇంటి మంచి ముందు భాయ్ కాదు. పెద్దలు పెట్టుకోవాలి. వదిలేయ్ భాయ్, మంచి భాయ్ మంచిగా కాదు ఉంటారని భాయ్. చూడరు. మంచిగా ఉంటారని భాయ్ చూడరు. ఎవరు మంచిగా ఆడవాళ్ళు చేస్తుంది. వస్తారని చూడరు. వాళ్ళ మీద నలుగురు 10 మంది కూర్చొని ఆరళ్ళు కొట్టుకుంటా రేట్ చేసుకుంటా పోతారు. ఎవరు మీ బాబుదా రోడ్డు? ఏమన్నా ఆ, మీ తాతల రోడ్డా? భాయ్ మంచి భాయ్ కాదు భాయ్. వదిలేయ్ భాయ్. ఎందుకు భాయ్ నీకు ఈ గొడవ? మొత్తం ఇదే బ్రేకింగ్ న్యూస్ అవ్వాలి. ఆవిడ నైట్ వేసుకున్నా మంచం ఈడ. ఆ, అగో భాయ్ చూసినావా? ఇది భాయ్ అంటే. మరి బండ్ల మీద మంచి తరగా చెప్తే ఏడ వింటుర్రు? నలుగురు ఒక బైక్ మీద కుట్టి మీద 4 పిల్లలు ఉంటారు. ఆడడానికి ఎవరో వస్తారు ఆడాలని కూడా చూడరు. బాయ్. డబల్ గా రేట్ చేసి ఎదుగుతారు బండి. బాయ్ కంట్రోల్. రేపటి నుంచి 10 మంచాలు వేపిస్తే ఆడాలని పోతాంలే మీ మరి ఏం చేస్తాం ఇక పో. చేసినప్పుడు మరి మేము ఏం ఇక పో, చేస్తాం? ఇక పో, మన రావులే మీ బాధారికి. ఇక పో, ఇక పో, ఇక పో. మన రావులే ఇక పో, బోర్డు చదివిపో. లాస్ట్ ఆఖరి సారి బోర్డు చదివిపో. నిద్రలో ఉన్నా లేపితే చంపేస్తాను. పెద్ద బోర్డు పెట్టుకోవాలి. ఒకటి పెద్దది పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది. ఆగిడ ఇటు రావు. వచ్చేటోళ్ళు అక్కడి నుంచి క్లోజ్ చేసుకోవాలి. చదువు ఒకసారి ఆఖరి సారి. నిద్రలో ఉన్నా లేపితే చంపేస్తా. చెప్పు ఇక బోర్డు చదివిండు. బోర్డు చదివినా కూడా. పెట్టుకో, ఆడొకటి పెట్టుకో, ఈడొకటి పెట్టుకో. మాకు ఏరియాలకు ఎవరు రారాపు. చిన్నది పెట్టుకుంటే మాకు ఏం కనబడుతుంది? చిన్న పిల్లలకి ఇచ్చి పెట్టుకుంటాం. మా రోడ్డు మీద రేజు ఆరం కూడా కొట్టుకోండి. ఏంటంటే పెట్టుకోలేనమ్మా. దెబ్బలు తిరిగిపోతా పరక దెబ్బలు పరకానికి పో, పో, పో.